దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినము ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన చాలామంది మర్చిపోతూ ఉన్నారు. దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. కష్టమైపోతుంది కదా దేవుని సన్నిధిలో 2 గంటలు కూర్చోవడానికి. ఆయన మీ బాగు కోసమే చెప్తున్నాడు. మీ కుటుంబాలు బాగుపడాలనే చెప్తున్నాడు. మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలనే చెప్తున్నాడు. దేవుని మాటలు వినాలి ప్రియులారా. మీరు దేవుని మాటలు విన్నట్లయితే అది నీ కుటుంబానికి, నీకు, నీ బిడ్డలకి అది సంతోషకరమైనటువంటిది, దీవెనకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటిది. ఇజ్రాయేలీలందరినీ 6 లక్షల కాల్బలం యుద్ధం చేసేటటువంటి వారిని తీసుకుని వచ్చినప్పుడు వారందరూ కూడానట ఆ అరణ్యములో నడవలేక, లేకుంటే నిజంగా ఆ అరణ్యములో వెళ్ళలేక దేవుని మీద సనిగారట. ఈ దినాన కూడా నువ్వు రక్షింపబడినటువంటి నీవు విశ్వాసములో కొనసాగాలంటే, విశ్వాసమునకు కర్తతాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రమే చూసి నువ్వు పరుగు పందెములో ఓపికగా పరిగెత్తకపోయినట్లయితే, నీ పరుగును తుదుమెట్టించకపోయినట్లయితే, ఈ పరుగు పందెములో ఓడిపోయినట్లయితే నువ్వు మనుషులందరికంటే నీవు దౌర్భాగ్యుడు అని పిలువబడతావు. ఎన్ని సంవత్సరాలు రక్షింపబడి, ఎన్ని సంవత్సరాలైంది మారు మనసు పొంది, ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవునిని అంగీకరించి దేవుని కుమారుడిగా చేయబడి దేవుని మాట వింటున్నావా? దేవుని ఆజ్ఞ అనుసరించి నడుచుకుంటున్నావా? అసలు గ్రహిస్తున్నావా? ఎందుకు శనివారం 2 గంటల సేపు దేవుడు నా కోసం పెట్టాడు? నా కుటుంబ సమేతంగా నేను ఎందుకు రాకూడదు దేవుని సన్నిధికి? నా సమస్యలను నీకు జవాబు ఆయన ఇస్తానంటున్నాడు కదా. చాలామంది చెప్తూ ఉంటారు, చాలా కష్టంగా ఉందయ్యా, ఇంట్లో చాలా బాధగా ఉందయ్యా. మనుషులకు చెప్పుకుంటే బాధలు తీరుతాయా? మనుషులకు చెప్పుకుంటే కష్టాలు తీరుతాయా? జీవము కలిగిన దేవుడు, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుడు మన మధ్యలో ఉండి, రా నీ బాధలు ఏంటో నాకు చెప్పు, ఆ బాధలన్నీ నేను తీసివేస్తాను, ఆ వేదనలన్నీ తీసివేస్తానని దేవుడు అభయమిస్తూ ఉంటే ఆ మాట నీవు నమ్మటలేదు. దేవుడు అందుగురించి కార్యాలని సఫలము చేయట్లేదు. అందుగురించి అంటాడు, నమ్ముట నీ వలనైనట్లయితే నమ్మువారికి సమస్తమును సాధ్యము. దేవుని వాక్యములో చూద్దాం ప్రియులారా. సంఖ్యాకాండములో 11వ అధ్యాయములో 10వ వచనంలో ఒక మాట ఉంది. ఏడుస్తూ ఉన్నారట కుటుంబ సమేతంగా. ఎవరి కుటుంబాల దగ్గర వాళ్ళు కూర్చొని, అయ్యో అయ్యో దేవుని ఉగ్రత నా మీదికి, మా మీదికి వచ్చింది, ఏ విధంగా మేము జీవించాలని ఆయన ఇజ్రాయేలీలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారట. చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఉంది, చదువుకుందాం. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారము ద్వారమునొద్ద వారు ఏడవగా మోసేయెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరంట వీళ్ళు? జనులు, ఇజ్రాయేలీలందరూ కూడా ఎక్కడ ఏడుస్తున్నారట? దేవుని సన్నిధికి రాకుండగా, దేవుని పాదముల దగ్గరికి రాకుండగా, దేవుని మాట వినకుండగా, దేవునికి వ్యతిరేకం చేసి వారు చేసినటువంటి వారు తప్పిదములను వారు కప్పుపుచ్చుకొని ఏడుస్తూ ఉన్నారట. ఎవరి గుడారముల దగ్గర వారు. ఎంత సిగ్గుచేటో తెలుసా? ఎన్ని అద్భుత కార్యాలు చేశారు దేవుడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. మనుషులు కందనటువంటివి, ఊహలు కందనటువంటివి, ఏ మనుషుడు చేయలేనటువంటి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు ఆయన చేశాడే. ఆ కార్యాలన్నిటిని కూడా మర్చిపోయారట ఇశ్రాయేలీయులు. ఈనాడు సియోను ప్రార్థనా మందిరములో ఉన్నటువంటి ప్రతి కుటుంబము కూడా దేవుడు చేసినటువంటి కార్యాలన్నిటినీ మర్చిపోయి దేవుని సన్నిధికి రాకుండా ఉంటున్నారు. జనులు చూసినట్లయితే ఏం చేస్తున్నారంట వీళ్ళు? ఏం చేస్తున్నారట? జనులు తమ తమ కుటుంబముగా ఏడుస్తూ ఉన్నారు. ఇది నాన్న కుటుంబ సమేతంగా రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకున్న పోచున్న సమస్తమైన వారిలా నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తూ ఉంటే, ఆ కుటుంబ సమేతంగా దేవుని దగ్గరికి రాకుండా, దేవుని మాట వినకుండా, దేవునికి విధేయత కలిగి ఉండకుండా, దేవుని మాటలు విని మేలు పొందుకొనకుండా ఎవరి కుటుంబంలో వారే ఉంటున్నారు. దేవుని మాట విన్నటువంటి సమయంలో ఇజ్రాయేలీలందరికీ గొప్ప శాపము రాబోతుంది, గొప్ప అపాయము రాబోతుంది వారి మీదికి. వచ్చినప్పుడు దానిని చూసి ఇజ్రాయేలీలందరూ కూడా కుటుంబములలో ఎవరి గుడారమునొద్ద వారు
ఏడుస్తూ ఉన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, దేవుడు వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. ఏడుస్తూ ఉంటుంటే ఎవరు చూశారట? మోసే చూశారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చూస్తూ ఉన్నాడు, మోసే చూస్తూ ఉన్నాడు, నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులతో నిన్ను చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీ హృదయం ఎరిగిన దేవుడు, నీ తలంపులు ఎరిగిన దేవుడు, నీ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు. కారణం ఏంటి? అసలు ఏడవడానికి కారణం ఏంటి? ఎన్నో అద్భుత కార్యాలు చూశారు కదా. ఏడవడానికి గల కారణం ఏంటంటే చిన్న కారణమే, ఏమీ లేదు. అసలు పాపం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము నడచు జీతము మరణము. మరణము సంభవిస్తూ ఉంది. అనేక మందిని దహించి వేస్తుంది దేవుని అగ్ని వచ్చి. ఏడుస్తూ ఉన్నారు కుటుంబములుగా. ఎవరి కుటుంబం దగ్గర వారు ఏడుస్తూ ఉన్నారు. ప్రయోజనం ఏముంది? దీపం ఉండగానే ఏం చేయాలట? ఇల్లు చక్కబెట్టుకోవాలి. జాగ్రత్త సుమా. సమయం ఉండగానే దాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞాని వలె కాకుండా ఉండాలా. నీ ఇల్లును నువ్వు చక్కబెట్టుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ బిడ్డలను నువ్వు చక్కబెట్టుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన పిలుస్తూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసుకో, నీ బిడ్డలు నువ్వు బాగు చేసుకో. మీరు దేవుని మాట వినేవారిగా ఉన్నారా, విననటువంటి వారిగా ఉన్నారా? ఎలా ఉన్నారు చెప్పాలా? దేవుని మాట వినేవారిగా ఉన్నారా, విన్నవారిగా ఉన్నారా? దేవుని మాట విననటువంటి వారిగా ఉన్నారు. దేవునికి లోబడినటువంటి వారిగా ఉన్నారు. దేవునికి విధేయత లేనటువంటి వారిగా ఉన్నారు. అందుకే ఏడుస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఈ రాత్రి వేళ నీకు నాకు హెచ్చరిక చేసేది ఏంటంటే, నీవు నేను మనమంతరము ఏడవకూడదు. దేవుని మాటలు విని దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా జీవించి దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని క్షేమము, కాపదల, కృపాక్షేమములు, సంతోషానందములు మనం పొందుకోవాలి. అది 11వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. జనులు ఆయాసమును గూర్చి చనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నారట? ఆయాసం చేత. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలట? సనుక్కోవాలా? ఏం చేయాలా? కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలా? ఎవరికైనా శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికైనా సంతోషము కలిగినా వారికి పాటలు పాడాలని ఉంది. వీరికి ఏమి సంభవించిందంట? ఆయాసముగా ఉందంట, కష్టముగా ఉందంట. ఐగుప్తు దేశంలో పడినటువంటి కష్టాలన్నీ మర్చిపోయారు. ఐగుప్తు దేశంలో పడినటువంటి బాధలన్నీ మర్చిపోయారు. కానీ అరణ్యములో వెళుచున్నప్పుడు వారికి కష్టము కలిగిందంట. ప్రియులారా, ఆయాసం కలిగినప్పుడట ఏం చేశారంట? వాళ్ళు చేసిన పని ఏంటంట? సనుక్కున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది చనుగుతూ ఉంటారు కదా. చాలామంది చనుగుతూ ఉంటారు. భర్తల మీద భార్యలు చనుగుతూ ఉంటారు, భార్యల మీద భర్తలు చనుగుతూ ఉంటారు, తల్లిదండ్రుల మీద బిడ్డలు చనుగుతూ ఉంటారు. నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, నాకు చీర కొనలేదు, నాకు అది కొనలేదు, నాకు ఇది కొనలేదు, నాకు స్కూల్కి వెళ్తుంటే నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఏదేదో రకరకాలుగా చనిగేవారు ఉన్నారు. ప్రియులారా, ఆ సనుగుడే మనకు వచ్చింది అనుకుంటున్నా నేను. అదే మనకి అలవాటు వచ్చినట్టుంది. మనకి చాలామంది చనిగే ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు, ఇరుపు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర నువ్వు చేరి దేవునితో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా గొప్ప మేలు చేసే దేవుడు, గొప్ప ఉపకారం చేసే దేవుడు, గొప్ప అద్భుత కార్యం చేసే దేవాది దేవుడు. ఇక్కడ చూసినట్లయితే చదువుచుండగా అది యెహోవాకు వినబడిందంట. దేవునికి వినబడుతూ ఉంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, నువ్వు చేసే ప్రతి క్రియ కూడా దేవునికి తెలుసు. అందు గురించి ఆ 139వ కీర్తన
మొదటి వచనంలో అంటాడు, చదువుకుందాం మాట. యెహోవా, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. మన చర్యలన్నీ కూడా ఆయనకు బాగా తెలుసంట. మన ఆలోచనలన్నీ బాగా తెలుసంట. అందు గురించే ఇజ్రాయేలీలు సనిగినప్పుడు దేవుడట వారిని చూశాడట. ఆ సనుగులు విన్నాడంట ఆయన. నేను ఇంత ప్రయాసపడి వీరిని తీసుకుని వస్తే అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి వారిని బ్రతికించితే, చాలామంది ఈ దినాన అమ్మ ఏం పాట పాడమంటే నీ వాక్యమే నన్ను బ్రతికించినని పాట పాడండి అయ్యా అని బ్రతికించింది. బ్రతికించి నాకేం చేయాలా? విశ్వాసంతో నిరీక్షణతో దేవుని మాటలు విని గ్రహించి దాని ప్రకారం నడుచుకోవాలా వద్దా? ఎంతమంది దినాన్న నడుచుకుంటున్నారు లేదా? మీ కుటుంబాలని బాగు చేసుకోరా? మీ కుటుంబాలని మీరు కట్టుకోరా? మీ బిడ్డల భవిష్యత్తు మీరు కట్టుకోరా? మీ బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయరా? మీ భర్తల గురించి మీరు ప్రార్థన చేయరా? మీ భార్యల గురించి ప్రార్థన చేయరా? మిమ్మల్ని మీరు రక్షించుకోరా? ఏ లోకం మట్టికే క్రైస్తవులు అనబడతారా మీరు? దేవునికి విధేయులుగా ఉండరా? దేవుని మాటలు వినరా? ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నెన్నో మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో దేవుడు చేయలేదా? చచ్చిన నిన్ను మురుక్కంపు కొట్టే నిన్ను ఎందుకు పనికిరానటువంటి నిన్ను, దుర్వాసన కొట్టేటటువంటి నిన్ను పరిమళ వాసనగా చేస్తాడంటే నీ జీవితం పరిమళ వాసనగా ఉందా, లేకుంటే మురుగు కంపు కొట్టే జీవితం లాగానే ఉందా? ఇంకా ఏ విధంగా ఉన్నావు? ఇజ్రాయేలీలు చనుగుతూ ఉన్నారు. బానిసత్వము నుండి విడిపించినప్పటికీ వారి జీవితాలు మాత్రం మారలేదు. వారి కష్టాన్ని కోర్చుకోలేకపోతున్నారు, బాధలు కోర్చుకోలేకపోతున్నారు. అక్కడ ఏడుస్తూ ఉన్నారు ప్రియులారా, ఏడుస్తూ ఉన్నారు. గుమ్మముల పడి ఏడుస్తూ ఉన్నారు. దేవుని మీకు కోపం వచ్చేటట్టుగా చూడండి. దేవుని వాక్యములు చూడండి. యెహోవా వినబడెను, యెహోవాకు వినబడెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని దహింపసాగెను. జనులు మోసకు మొరపెట్టగా మోసే యెహోవాను వేడుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వేడుకున్నప్పటికీ అగ్ని ఏం చేస్తుందంట? దహించి వేస్తుందంట. దేవుని కోపము, దేవుని శక్తి ఎలాంటిదో తెలుసుకోండి ప్రియులారా. ఈ రాత్రి వేళ దేవుడు ఎందుకు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడంటే మనము దేవుని మాట వినేవారిగా ఉండాలా, దాని ప్రకారంగా నడుచుకునే వారిగా ఉండాలా. నీకు బాధ కలిగినప్పుడు, నీకు వేదన కలిగినప్పుడు, నీ ఇరుకులు, నీకు ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి, ఆయన దయ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన కరుణ కటాక్షములు కలిగినటువంటి దేవాది దేవుడు కాబట్టి ఆయన నిన్ను విడిపించే దేవుడు అయ్యి అంటున్నాడు. అందుచేతనే ఇక్కడ చూసినట్లయితే 10వ అధ్యాయంలో చూసినట్లయితే గుడారము ద్వారమునొద్ద వారు ఏడవగా మోసే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. చెడ్డదిగా ఉండేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు ఏడుస్తున్నారు. ఎక్కడ ఏడుస్తున్నారంటే దేవుని దగ్గరికి రాకుండా ఏడుస్తూ ఉన్నారు. వారి గృహాల దగ్గర ఏడుస్తూ ఉన్నారు. వారి బాధలను బట్టి ఏడుస్తున్నారు. వారి కష్టాలను బట్టి ఏడుస్తున్నారు. ఆ బాధలు వచ్చి దేవుని దగ్గర చెప్పుకోకుండా, దేవునికి మొర్రపెట్టుకోకుండా, దేవునికి విజ్ఞాపన చేయకోకుండా, దేవుణ్ణి అడగకుండా, ప్రభువా అయ్యా మమ్మల్ని కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా బాధలను తీర్చండి అయ్యా, మా వేదనలను తీర్చండి అయ్యా, మా కష్టాలను తీర్చండి అయ్యా అని కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా కన్నీటి ప్రార్థన దేవుడు వినేటటువంటి వారు. వీరు దేవుని దగ్గరికి వచ్చి ఏడవకుండా ఎక్కడ ఏడుస్తున్నారట? వారి గృహాల దగ్గర ఏడుస్తూ ఉన్నారట. ఆ ఏడుపు మోసే విన్నాడట, ఆ ఏడుపు దేవుడు విన్నాడట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే యోవేలు గ్రంథములో 2వ అధ్యాయములో 12వ వచనంలో ఉంటుంది ఒక మాట, చదువుకుందని చూడండి.
ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు కన్నీరు విడుచుచు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఈ రాత్రి వేళ ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో, ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే దుఃఖములో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దానం ఏంటంటే, ఇప్పుడైనను నువ్వు కన్నీరు విడుచుచు నీ ఇంటి దగ్గర ఏడవకుండగా, నువ్వు బాధపడకుండగా, నువ్వు వేదన చెందకుండగా, నువ్వు కష్టపడకుండగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదముల దగ్గర చేరి దేవుని పాదములు పట్టుకొని, ప్రభువా ఇదిగో నా సమస్య ఇదయ్యా, నా కష్టం ఇదయ్యా, నా బాధ ఇదయ్యా, నా ఇరుకు ఇదయ్యా, నా ఇబ్బంది ఇదయ్యా, నాకు ఇట్టి శోధన వచ్చింది ప్రభువా, ఈ శోధన నుండి తప్పించే దేవుడు మరి ఎవరు లేరు అని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏడ్చినట్లయితే ఆయన ఎలాంటి దేవుడంటే, ఆయన అంటున్నాడు ఇప్పుడైనను ఇకనైనను నువ్వు దేవుని సన్నిధికి రా. ఎంతకాలం ఇంటి దగ్గర ఉంటావు, ఎంతకాలం నువ్వు ఏడుస్తూ ఉంటావు, ఎంతకాలం బాధపడుతూ ఉంటావు. దేవుడు ఎంతగా ప్రేమించాడు, ఆ ప్రేమను మర్చిపోయారా? ఆయన అద్భుత కార్యాలు మర్చిపోయారా? ఆయన ఆశ్చర్య కార్యాలు మర్చిపోయారా? ఎక్కడో ఉన్నటువంటి నిన్ను తీసుకుని వచ్చి దేవుడు గొప్ప అద్భుత కార్యం చేయలేదా? నిన్ను రక్షించలేదా? నిన్ను ప్రేమించలేదా? నీ కుటుంబాన్ని ప్రేమించలేదా? నీ బిడ్డల్ని ప్రేమించలేదా? నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన దాన్ని యేసుక్రీస్తు నామములో దేవుడు నీకు ఇవ్వటం లేదా? ఎన్ని అద్భుత కార్యాలు నీ జీవితంలో నీ బ్రతుకులో చూసి ఉంటావు. అవన్నీ మర్చిపోయావా? అందు గురించి అంటున్నాడు ఇప్పుడైనను ఉపవాసం ఉండి ఏం చేస్తున్నావు? ఏం చేయమంటున్నాడు? కన్నీటితో నా యొద్దకు వచ్చి నీవు చదవమ్మ మాట చదువుదాం. కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అని చెప్తున్నాడు, మనస్పూర్వకముగా నా సన్నిధికి రండి. నా పాదముల దగ్గరికి వచ్చినట్లయితే నేను మాట తప్పని దేవుడను, నేను మార్పు లేని దేవుడను, నేను యుగాలకి సజీవుడైనటువంటి దేవాది దేవుడను, బాధపరచబడి వారికి న్యాయం తీర్చే దేవుడను, ఆకలిగొనిన వారికి ఆహారం ఇచ్చేటటువంటి దేవాది దేవుడునై ఉంటున్నాను, బంధింపబడిన వారిని విడుదల కలగచేసే దేవుడను, గుడ్డివారి కన్నులు తెరవచేసే దేవుడను. ఇదే యెహోవా వాక్కు. రండి, నా యొద్దకు రండి. ఇప్పుడైనా కానీ నా దగ్గరికి వచ్చి మొర్రపెట్టమంటున్నాడు ఆయన, విజ్ఞాపన చేయమంటున్నాడు ఆయన, ప్రార్థన చేయమంటున్నాడు. నీ సమస్యల గురించి తప్పకుండా జవాబిస్తాడు దేవుడు. అందుచేతనే దాని క్రింద అంటాడు, ఇంకా 13వ వచనంలో అంటున్నాడు చూడండి, ఆయన ఎలాంటి దేవుడట? నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగినటువంటి దేవాది దేవుడు. ఏ దేవుని దగ్గరికి వచ్చినాం? కరుణామయుడి దగ్గరికి వచ్చాం, దయామయుడి దగ్గరికి వచ్చాం. వాత్సల్యత చూపించే దేవుడి దగ్గరికి రావాలా, కనికరించే దేవుని దగ్గరికి రావాలా, నీ బాధలన్నీ తప్పించే దేవుని దగ్గరికి రావాలా. నీ ఇంటి దగ్గర కూర్చొని దేవా నా బాధలన్నీ తీసేయమంటే తీసివేయడు, అయ్యా నన్ను కరుణించమంటే కరుణించడు. ఏడుస్తూ ఉన్నారు, రోదన చేస్తున్నారు, వారి తప్పిదములు వారి పాపాలన్నీ గుర్తు చేసుకొని దేవుని దగ్గరికి రాకుండగా, దేవుని దగ్గర ఒప్పుకొనకుండగా, వాటిని విడిచిపెట్టకుండగా వారందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడ అంటున్నాడు దేవుడు కరుణ వాత్సల్యత కలిగిన దేవాది దేవుడు కనుక. చదువుదాం ఆ మాటలని. శాంతమూర్తియు అత్యంత కృప కలిగిన వాడనయ్యండి, తాను చేయనుద్దేశించినటువంటి కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక నీ వస్త్రములను కాక నీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరిగి నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయ దేవుని సన్నిధిలో. నీకు బాధ కలిగినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు, నీ ఇరుకొచ్చినప్పుడు నువ్వు ఆయన తట్టు తిరగాల, ఆయన సన్నిధికి రావాలా, ఆయన పాదముల దగ్గరకు చేరాలా. ఆయన పాదముల దగ్గర చేరి నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే, దుఃఖముతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు కన్నీటి బాష్ప బిందువునన్నిటినీ తుడిచే దేవుడు అయ్యంటున్నాడు.
మోసే ప్రార్థన చేశాడు అక్కడ. వారు దుఃఖపడుతుంటే వాటికన్నిటి ఆ బాష్ప బిందువులన్నీ తుడవడానికి మోసే ప్రార్థన చేసి ఆ యొక్క శాపము నుండి తప్పించాడు ప్రియులారా. ఆ పాపము నుండి విమోచన కలగ చేశాడు, ఆ దుఃఖపు నుండి తప్పించాడు ఆయన దేవుడు. ఎందుకంటే దేవుడు కరుణ వాత్సల్యత కలిగినటువంటి దేవాది దేవుడు కాబట్టి, ఆయన నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవాది దేవుడు కాబట్టి, ఇజ్రాయేలుని ప్రేమించినటువంటి దేవుడు కాబట్టి, ప్రజలందరినీ ప్రేమించినటువంటి దేవుడు కాబట్టి, మనుషులందరినీ ప్రేమించినటువంటి దేవాది దేవుడు కాబట్టి, ఆయన ఎలాంటి దేవుడు అంటే కరుణ వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. అందుగురించి అంటాడు, నీ దుఃఖ సమాప్తమైనవి. నువ్వు ఏడవటానికి వీల్లేదు. దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నిన్ను సంతోషింపజేసే దేవుడు ఆయనే, నిన్ను ఆనందింపజేసే దేవుడు ఆయనే, నీ కష్టాలన్నీ తీర్చే దేవుడు ఆయనే. ఈ లోకములో మరి ఎవరు లేరు. అన్నదమ్ములైనను, అక్కజళ్ళైనను, బంధుమిత్రులైనను, రక్త సంబంధులైనను, ఈ లోకములో ఉన్న ఏ మనిషి అయినప్పటికీ నీ బాధలు తీర్చడానికి ఎవరు నీ దగ్గరికి రారు. డబ్బులుంటే నీ దగ్గరికి వస్తారు, డబ్బులు లేకపోతే నీ దగ్గరికి రారు. ధనం ఉంటే నీ దగ్గరికి వస్తారు, ధనము లేకపోతే నీ దగ్గరికి రారు. బాధలుంటే నీ దగ్గరికి వస్తారు, లేకుంటే బాధలు లేకపోతే రానే రారు. దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో 20వ వచనంలో మాట ఉంటుంది, చదువుకుందాం. సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు, యెహోవాయే దేవుడే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడంట. ఎంత శక్తి కలదు. దేవుడే నీకు యెహోవా వెలుగుగా ఉండి నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఈ దినాన్ని నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి నీవు, బాధపడుతున్నటువంటి నీవు, దుఃఖములో ఉన్నటువంటి నీవు, వేదన పడుతున్నటువంటి నీవు ఇంటి దగ్గర కాదు కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదముల దగ్గర పడి పాదముల చెంత చేరి నీ బాధ, నీ దుఃఖము, నీ వేదన, నీ కన్నీరంతా ఆయన ఎందుకు కార్చినట్లయితే ఆయన నీ కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచే దేవుడు. అందుగురించి అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, దుఃఖపడుతున్నావా, బాధపడుతున్నావా, అనారోగ్యంగా ఉందా, బలహీనతలున్నాయా, సమస్యలున్నాయా, ఇరుకులున్నాయా, ఇబ్బందులున్నాయా, నా దగ్గరికి రా. నీవు నా దగ్గరికి వచ్చినట్లయితే నీకు నేను గొప్ప మేలు చేయబోతూ ఉన్నాను, గొప్ప ఉపకారం చేయబోతూ ఉన్నాను, గొప్ప అద్భుత కార్యం చేయబోతూ ఉన్నాను, గొప్ప ఆశ్చర్యకార్యం పోతున్నాను. నేను సర్వశక్తిమంతుడను, నాకు అసాధ్యమైనటువంటిది ఏదైనా కలదా. నీ దుఃఖ దినములు సమాప్తములు కాబోచున్నవి. ఈ రాత్రి వేళ నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తావా? నువ్వు కన్నీటితో బ్రతిమలాడుకుంటావా? ఆయనకు కన్నీటితో ఏడ్చి, ప్రభువా నాకు ఈ సమస్య ఉన్నదని ఆయనతో చెప్పుకుంటావా? నా కుమార్తె భయపడకు అంటాడు, నా కుమారుడా భయపడకు, నిన్న దేవుడునైనానని చెప్తున్న దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు, మాట తప్పని మార్పు లేని దేవుడు. అందుగురించే మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో 4వ వచనములు అంటున్నాడు. చూడండి, ఒక మాట చదువుకుందాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇజ్రాయేలీలు దుఃఖపడుతూ ఉన్నారు ప్రియులారా. వారి గృహాల్లో ఉండి బాధపడుతూ ఉన్నారు. అగ్ని వచ్చి దహించి వేస్తూ ఉంది. కష్టాలు వచ్చినాయి, కడగళ్ళు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అనేక మంది కాల్చివేయబడతా ఉన్నారు ప్రియులారా. ఈ రాత్రి వేళ దేవుని నమ్మినటువంటి కుమారుడా, కుమార్తె, నీకు ఒకవేళ శ్రమ కలిగితే, నీకు ఒకవేళ బాధ కలిగితే, ఒకవేళ నీకు వేదన కలిగితే, ఒకవేళ నీకు దుఃఖము కలిగినట్లయితే ఆయన అంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములైనవి అని అనుచున్నటువంటి దేవుడు. దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడతానంటున్నాడు. వాదార్పునిచ్చే దేవుడు ఆయనే, నీ కన్నీటిని తుడిచే దేవుడు ఆయనే, నీ దుఃఖానికి బదులుగా సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయనే, నీ కన్నీటి బాష్ప బిందువును తుడిచే దేవుడు ఆయనే. దుఃఖపడుతున్నావా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదముల దగ్గర నీ సంగతులు చెప్పుకుంటున్నావా? నా కుమారుడా భయపడకు, నా కుమార్తె భయపడకు, నేనున్నాను. మనుషులకు సాధ్యమైనటువంటిది నాకు సాధ్యము, నాకు సమస్తము సాధ్యము. నా కుమారుడా, నా కుమార్తె భయపడకము, నేను దేవుడనైనానని చెప్తున్నటువంటి దేవాది దేవుని సన్నిధిలోనికి మనం వచ్చి ఆయన పాదముల దగ్గర చేరి మనము ప్రార్థన చేసినట్లయితే మన కన్నీటి బాష్ప బిందువులన్నిటినీ తుడిచివేసే దేవుడు. ఆ దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మనకు మేలు ఉపకారాలు చేసేటటువంటి దేవాది దేవుడు అంటున్నాడు. అందుగురించే యెషయా గ్రంథములో 21వ అధ్యాయము 3వ వచనంలో చదువుకున్నట్లు కొన్ని మాటలు ఉన్నాయి. చదువు. సియోనులో దుఃఖించు వారికి
ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా బూడిదకు ప్రతిగా ఉదండను ఉదండను దుఃఖమునకు ప్రతిగా దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా భారభరతమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును స్తుతి వస్త్రమును నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి వేళను దుఃఖపడితే, అయా నాకు ఇదిగో ఈ బాధ ఉందని దుఃఖపడినట్లయితే దుఃఖమునకు బదులుగా ఏమిస్తాడట ఆయన? ఆనంద తైలం ఇస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషాన్ని ఇస్తాడట, ఆనందాన్ని ఇస్తానట, కన్నీటిని తుడుస్తాడట. దుఃఖపడబాకు, దుఃఖానికి బదులుగా నేను ఇవ్వబోతున్నటువంటిది సంతోషం నీకు. ఇదిగో నీ బాధలన్నిటినీ తీసివేస్తున్నాను, నీ కష్టాలన్నిటినీ తీసివేస్తున్నాను, నీ ఇరుకులన్నిటినీ తీసివేస్తున్నాను, నీ ఇబ్బందులన్నిటినీ కూడా తీసివేస్తానని చెప్తున్నటువంటి దేవాది దేవుడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పే దేవుడు కాదు. బలహీనతలు ఎన్నో రకాలుగా ఉండొచ్చు, బాధలు ఎన్నో రకాలుగా ఉండొచ్చు, ఇబ్బందులు ఎన్నో రకాలుగా ఉండొచ్చు, శోధనలు ఎన్నో రకాలుగా ఉండొచ్చు, కష్టాలు ఎన్నో రకాలుగా ఉండొచ్చు. అది ధనమే కావచ్చు, అది వ్యాధే కావచ్చు, అది బాధే కావచ్చు, అది కష్టమే కావచ్చు, అది ఇరుకే కావచ్చు, అది ఇబ్బందే కావచ్చు, అది కుటుంబంలో పోరాటమే కావచ్చు. నీ దుఃఖ దినములు సమాప్తము ఈ దినము కాబోతున్నాయని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు నీకు, నాకు, మనందరికీ కూడా. దుఃఖమునకు బదులుగా ఆయన ఏమంటున్నాడు? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం, అంటే సంతోషాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. రాత్రి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన నువ్వు చేస్తావా? ఈ రాత్రి వేళ ఆ ప్రార్థన చేసి దేవుని మేలు పొందుకుంటావా? దేవుని ఉపకారాలు పొందుకుంటావా? దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నీ కుటుంబంలో, నీ బిడ్డల పట్ల, నీ పట్ల జరిగించేటట్టుగా నువ్వు అది చేస్తావా? దుఃఖించుతావా? ఎక్కడ ఇజ్రాయేలీలందరూ కూడా తప్పు చేశామని ఎవరి దగ్గర ఏడవాలి వచ్చి? దేవుని సన్నిధిలో, అయ్యా నీకు విరోధంగా పాపం చేశామయ్యా, నీకు విరోధంగా చేశామని దేవుని దగ్గర దుఃఖపడవలసినటువంటి వారు ఎక్కడ దుఃఖపడుతున్నారంట? వెళ్ళి వారి గుడారముల దగ్గర కుటుంబ సమేతంగా కూర్చొని ఏడుస్తూ ఉన్నారట. ప్రియులారా, ప్రయోజనం ఏంటి? దేవుని మాట వినపోతే ప్రయోజనం ఏంటి? దేవుని మాట వినకుండా దాని ప్రకారంగా నడుచుకుంటే నీకు ప్రయోజనం ఏంటి? ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీకు సంతోషం కావద్దా? నీకు ఆనందం కావద్దా? చూడండి, కీర్తన గ్రంథం 30 అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ఆయన కోపము ఎలాంటిదంట? ఎంతసేపు ఉంటుందట ఆయన కోపము? ఒక్క నిమిషమే. ఎందుకంటే మనల్ని అంతగా ప్రేమించినటువంటి దేవుడు. ఆయన ప్రేమ వర్ణించలేము, ఆయన ప్రేమను మనము వివరించలేము. ప్రియులారా, ఎంతగానో ప్రేమించాడు. మనం ఎంత బాధపరిచినా కానీ, ఎంత గాయపరిచినా కానీ, ఎంత చేసినప్పటికీ ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆయనకి ఎంతో బాధ కలిగితేనే కానీ ఆయన కోపమే ఎంతసేపు వస్తుందంట? ఒక్క నిమిషమే. ఎంత ప్రేమ కలిగిన దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనాను, ఇప్పుడైనాను ఉపవాసం ఉండి నా దగ్గరికి రా, కన్నీరుడు, ప్రార్థన చేయి, దుఃఖించు. హిజ్కియా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యో అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఇదిగో నేను చేస్తున్నటువంటి దోషం ప్రభా, నేను ఎన్ని మంచి కార్యాలు చేశానో నాయన నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ మరణ ఛాయ కలిగినప్పుడు దుఃఖపడుతూ ఉన్నాడట, బాధపడుతున్నాడట, కన్నీరు కారుస్తూ ఉన్నాడట. చూడండి, యెషయా గ్రంథంలో 38వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోసు కుమారుడునైనా యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు గనుక ఏమంటున్నాడు? నీ ఇల్లుని నీవు చక్కబెట్టుకోమంటున్నాడు. ఎంత బాధకరమైనటువంటిది, ఎంత వేదనకరమైనటువంటిది. అర్థం కాలేదు ఏంటో. నీ ఇల్లును చక్కబెట్టుకో, నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు మరణించబోతున్నావు అంటే మానవునికి ఎంత దుఃఖమో, ఎంత బాధో, ఎంత వేదనో. దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, ఎవరితో చెప్పుకోలేదు. అయ్యో నేను మరణిస్తానంట, నా ఇల్లు చక్కబెట్టుకోవాలట. ఇదిగో దైవజనుడు చెప్తా ఉన్నాడు, ఏం చేయాలి నేను?
అని తనకున్నటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటంటే, ఎవరి దగ్గరికి వెళితే ఈ మరణం తప్పించబడతానో, ఎవరి దగ్గరికి వెళితే ఈ రోగం పోతుందో, ఎవరి దగ్గరికి వెళ్తే నా సమస్యకు జవాబు దొరుకుతుందో, ఎవరి దగ్గర కన్నీరు గారిస్తే నాకు సమాధానం వస్తుందో ఆయనకు తెలుసు. ఎన్నో అద్భుత కార్యాలు చూశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చూశాడు తన జీవితంలో. ప్రియులారా, అనుకున్నాడు నేను ఎవరిని కూడా ఆశ్రయించను అనుకున్నాడు, ఎవరి దగ్గరికి పోను అనుకున్నాడు, ఎవరితో కూడా నేను మాట్లాడను అనుకున్నాడు. ఈ మరణము నుండి తప్పించడానికి ఒక్కరికి మాత్రమే సాధ్యము, ఆయనే జీవము కలిగిన దేవుడు, నేను నమ్మినటువంటి దేవుడు, ఆయన దగ్గరికి వెళ్తానని దగ్గరికి పోయాడంట. చూడండి, చదువుదాం ఆ మాట. యెషయా గ్రంథంలో చూడండి 38వ అధ్యాయము. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యములో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా నే సమస్తమును నెరవేరినట్లు నేనెట్లు జరిగించి తినో, కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కన్నీరు విడుస్తూ ఉన్నాడు. ఎవరికి మనుషులకు చెప్పుకోలేదు ప్రియులారా, ఎవరికి చెప్పుకోలేదు. అతను రాజు అయినప్పటికీ, ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ, ఎంత హోదా ఉన్నప్పటికీ, ఏమి జరిగినప్పటికీ, ఏది ఉన్నప్పటికీ ఎవరికి చెప్పుకోకుండా తన రూములోనికి వెళ్ళి గోడ వైపు ముఖం తిప్పుకొని దేవునితో మాట్లాడుతున్నాడు. యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నాకు మరణ ఛాయ ఎందుకు విధిస్తున్నావయ్యా, నాకు ఎందుకయ్యా ఈ మరణము, ఎందుకయ్యా నాకు ఈ బాధ, ఎందుకయ్యా నాకు ఈ కష్టం, ఎందుకయ్యా ఈ బాధ పెట్టావా అని ఆయన ముఖము గోడ వైపు తిప్పుకొని దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా, తప్పించే దేవుడవు నీవే, విడిపించే దేవుడవు నీవే, మరణం నుండి తప్పించడానికి నీకు అధికారం కలదయ్యా. ఇదిగో మరణము నుంచి తప్పించి జీవింపజేయడానికి నీకు అధికారం కలదయ్యా. మానవుని ఆయుసు నీ చేతిలో ఉన్నదయ్యా, మానవుని ఆయుసు నీ చేతిలో ఉన్నది ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నువ్వు కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే దేవుని వాక్కు నీకు ప్రత్యక్షమవుతుంది. దేవుడు నీతో మాట్లాడతాడు ఈ రాత్రి వేళ. నువ్వు నిజమైనటువంటి ప్రార్థన చేసినట్లయితే, నువ్వు కన్నీటి ప్రార్థన చేసినట్లయితే, ప్రభువా నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది అయ్యా, అది తీసివేయన ఆయన అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, అయ్యా నాకు ధనము లేమిగా ఉందయ్యా, ఇదిగో నాయనా నేను చేసేటటువంటిది చాలా భారభరితంగా ఉంది ప్రభువా, ఇదిగో నీవు నన్ను ఆదుకుంటానంటావయ్యా, నన్ను ఆదుకో అయ్యా, నన్ను నడిపించయ్యా, నాకు సహాయం చేయయ్యా, నాకు మేలు చేయయ్యా, నాకు ఇది అవసరం ఉన్నదయ్యా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన కోపాన్ని ఏం చేస్తాడంట? ఆయన కోపం ఎంతసేపు అంట? ఒక్క క్షణం, ఒక నిమిషం మాత్రమే. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందంట? దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని సన్నిధి నుండి దేవుని వాక్కు ఆయన దగ్గరికి వచ్చింది. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. దేవుడు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవునికి హిజ్కియాకి దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. తిరిగి మరలా ఆయుస్సునిచ్చినట్టుగా చూస్తున్నాం ప్రియులారా, తిరిగి మరలా క్షేమాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం, మరణ ఛాయల నుండి తప్పించినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ ఇజ్రాయేల్ చూసినట్లయితే దేవుని సన్నిధికి వెళ్లకుండా, ఏడవకుండా, దుఃఖపడకుండా ఇంటిలో కూర్చొని గుమ్మముల దగ్గర కూర్చొని వారు ఏడుస్తూ ఉన్నారు ప్రియులారా. కరుణా కటాక్షములు కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. ఆయన కోపమంతా ఒక
నిమిషం మాత్రమేనంట. ఆయన కోపం వచ్చింది. ఎవరి మీద వచ్చింది కోపం? హిజ్కియా మీద వచ్చింది కోపం. మరలా ప్రార్థన చేసినప్పుడు ఏ ప్రార్థన చేశాడంట? ఒత్తొత్తి ప్రార్థన చేశాడా? దొంగ ప్రార్థన చేశాడా? మామూలు ప్రార్థన చేశాడా? నీ జీవితంలో ఏ ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఒత్తొత్తి ప్రార్థన చేస్తున్నావా? హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నావా? పెదాలతో చేస్తున్నావా? ఏ ప్రార్థన చేస్తున్నావు నువ్వు? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? ప్రార్థన ప్రతిఫలం ఇచ్చే దేవుడా? ఇవ్వని దేవుడా? మన దేవుడు ఇచ్చే దేవుడు. ఆయన తప్పకుండా ఇస్తాడు. ఆయన నీకు నాకు జవాబు ఇచ్చే దేవుడు. ఆయన ఈ రాత్రి వేళ ఆ జవాబుని పొందుకోవాలా. మన మీద ఉన్నటువంటి నిమిషం కోపము మన మీద నుండి పోవాలా. దేవుడు తిరిగి నీతో నాతో మనతో మాట్లాడి మన సమస్యలన్నిటికీ జవాబు ఇవ్వాలి. ప్రియులారా, హిజ్కియాకి జవాబు ఇచ్చినటువంటి దేవుడు ఈ రాత్రి వేళ నీకు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ నీ ప్రార్థన వినబోతున్నాడు. నీ ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే నీ గృహములో ఉండి ఏడ్చేటట్టుగా ఉండకూడదు. ఆయన వినేటట్టుగా ఉండాలా. నీ పెదవులతో ఏడ్చేటట్టుగా ఉండకూడదు. నీ పెదవులతో చేసే ప్రార్థనగా ఉండకూడదు. ప్రియులారా, కన్నీటితో ప్రార్థన, హృదయపూర్వకంగా ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించిన ఎడల ఆయన కరుణ కటాక్షములు కలిగిన దేవాది దేవుడు అయింటున్నాడు. వాత్సల్యత కలిగిన దేవుడు అయింటున్నాడు. నీకు మేలు చేసే దేవుడు, ఉపకారం చేసే దేవుడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. చూడండి దేవుని వాక్యంలో ఆయన కోపము నిమిషం మాత్రమేనట. కీర్తనలు 30:5 ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయన దయ అంట ఎప్పుడుంటుందంట? ఆయుష్కాలమంతా నిలుచును. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున నీకు సంతోషము కలుగును. నువ్వు బాధపడితే, నువ్వు దుఃఖపడితే, నువ్వు వేదన పడితే నీ తండ్రి ఊరుకోలేడు. ఎందుకనగా నీ తండ్రి ప్రేమ కలిగినటువంటి వాడు. ఎందుకనగా నీ తండ్రి నిన్ను ప్రేమించినటువంటి వాడు. ఎందుకనగా నీ బాధలన్నీ తీర్చడానికి ఆయన ఉన్నటువంటి దేవుడు. నీ కష్టాలన్నీ తీర్చడానికి ఆయన ప్రేమించినటువంటి దేవుడు. నీకున్నటువంటి ఇరుకులన్నిటినీ తప్పించడానికి ఆయన దయగలిగిన దేవుడు. ఆయన వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మారని దేవుడు. నువ్వు రాత్రంతా కన్నీటితో ఏడ్చినట్లయితే ఉదయం వరకు నీకు ఏమొస్తుందంట? జవాబు వస్తుందట. ఇక్కడ ఏం కలుగుతుంది అంటున్నాడు? సాయంకాలమున ఏడ్చి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చును, ఉదయమున నీకు సంతోషం కలుగుతుంది. సంతోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన. ఆనందాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన. నెమ్మదిని ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన. ఇజ్రాయేలీయులు చేసినటువంటి తప్పులు పట్టి మోసే ప్రార్థన చేయగా మరలా ఆ శాపము నుండి వారికి విడుదల కలిగింది. ప్రియులారా, ఈ రాత్రి వేళ దేవుని మాటలు విన్నటువంటి మనము ఒకవేళ ఏ కష్టం ఉండి మనము దేవుని సన్నిధికి వచ్చాము, ఏ బాధలతో మనం దేవుని సన్నిధికి వచ్చామో ఆయనకు మొరపెట్టినట్లయితే, ఆయనకు విజ్ఞాపన చేసినట్లయితే, ఆయనకు ప్రార్థన చేసినట్లయితే, కన్నీటితో ప్రార్థన చేసినట్లయితే కన్నీటి ప్రార్థన తప్పకుండా దేవుడు వినే దేవుడు అయ్యుంటున్నాడు. ఈ రాత్రి వేళ ఆ ప్రార్థన చేసి దేవుడు నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం దాచి ఉంచినటువంటి మేలులన్నిటినీ, ఉపకారాలన్నిటినీ పొందుకొని నీకు ఉదయాన్నే నీకు సంతోషము, ఆనందము కలిగి నా యేసయ్య ఎంత గొప్ప పని చేశాడని నీవు దేవుణ్ణి స్తుతించే కుమారుడిగా, కుమార్తెగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి ధన్యత దేవుడు మనకు అందరికీ అనుగ్రహించలాగన మనమందరం కూడా ఈ రాత్రి వేళ 9 గంటల వరకు ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనకెన్నో సమస్యలు ప్రియులారా, మన కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, మనకెన్నెన్నో ఇరుకులు, మనకెన్నెన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రార్థన చేసినప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన విని ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవాది దేవుడు. కాబట్టి రాత్రి వేళ మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన విని జవాబు తప్పకుండా ఇచ్చే దేవుడు, నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, నీకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. శరీరంలో ప్రత్యేకంగా కొంతమంది ప్రార్థన చేయండి. నేను 9 గంటలకల్లా ముగిసి చేస్తాను. మనం అందరూ కూడా